హాయ్ గైస్, ఇవాళ ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారి ఆల్ మూవీస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ ఎన్ని హిట్స్ ఉన్నాయి ఎన్ని ఫ్లాప్స్ అని అయితే ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ఇంకైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఫస్ట్ మూవీ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిది అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి మూవీ వచ్చేసి 1996లో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ వచ్చేసి ఫ్లాప్గా అయితే నిలిచింది. పవన్ కళ్యాణ్ గారిది ఫస్ట్ ఫిల్మ్ ఈ మూవీ తర్వాత రిలీజ్ అయిన మూవీ వచ్చేసి గోకులంలో సీత. ఈ మూవీ వచ్చేసి 1997లో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ అయితే హిట్గా అయితే నిలిచింది. ఈ సెకండ్ ఫిలిం అయితే హిట్ అయితే అయింది పవన్ కళ్యాణ్ గారిది. అలాగే నెక్స్ట్ రిలీజ్ అయిన మూవీ వచ్చేసి సుస్వాగతం మూవీ. ఈ మూవీ వచ్చేసి 1980లో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ వచ్చేసి హిట్గా అయితే నిలిచింది. ఈ సుస్వాగతం తర్వాత రిలీజ్ అయిన మూవీ వచ్చేసి తొలి ప్రేమ మూవీ. ఈ మూవీ వచ్చేసి 1980లో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ అయితే ఇండస్ట్రీ హిట్ అయితే కొట్టారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే నెక్స్ట్ రిలీజ్ అయిన మూవీ వచ్చేసి తమ్ముడు మూవీ. ఈ మూవీ అయితే 1999లో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ అయితే బ్లాక్ బస్టర్ అయితే అయింది. ఈ మూవీ చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ రిలీజ్ అయిన మూవీ వచ్చేసి బద్రీ మూవీ. ఈ మూవీ వచ్చేసి 2000లో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఈ మూవీ తర్వాత రిలీజ్ అయిన మూవీ వచ్చేసి ఖుషి మూవీ. ఈ మూవీ అయితే 2001లో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ వచ్చేసి ఇండస్ట్రీ హిట్ అయితే కొట్టారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే నెక్స్ట్ రిలీజ్ అయిన మూవీ వచ్చేసి జానీ. ఈ మూవీ వచ్చేసి 2003లో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ వచ్చేసి డిజాస్టర్గా అయితే నిలిచింది. ఈ మూవీ తర్వాత రిలీజ్ అయిన మూవీ వచ్చేసి గుడుంబ శంకర్. ఈ మూవీ వచ్చేసి 2004లో అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ వచ్చేసి ఫ్లాప్గా అయితే నిలిచింది. ఈ మూవీ తర్వాత రిలీజ్ అయిన మూవీ వచ్చేసి బాలు మూవీ. ఈ మూవీ అయితే యావరేజ్గా అయితే నిలిచింది. ఈ మూవీ వచ్చేసి 2005లో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ తర్వాత రిలీజ్ అయిన మూవీ వచ్చేసి బంగారం మూవీ. ఈ మూవీ అయితే 2006లో అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ అయితే ఫ్లాప్గా అయితే నిలిచింది. బంగారం మూవీ తర్వాత రిలీజ్ అయిన మూవీ వచ్చేసి అన్నవరం. ఈ మూవీ అయితే 2006లో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ అయితే యావరేజ్గా అయితే నిలిచింది. ఈ మూవీ తర్వాత రిలీజ్ అయిన మూవీ వచ్చేసి 2008లో అయితే రిలీజ్ అయిన మూవీ జల్సా. ఈ మూవీ అయితే సూపర్ హిట్గా అయితే నిలిచింది పవన్ కళ్యాణ్ గారిది. అలాగే నెక్స్ట్ రిలీజ్ అయిన మూవీ వచ్చేసి కొమరం పులి. 2010లో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ అయితే డిజాస్టర్గా అయితే నిలిచింది. కొమరం పులి తర్వాత రిలీజ్ అయిన మూవీ వచ్చేసి తీన్మార్. ఈ మూవీ వచ్చేసి 2011లో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ కూడా ఫ్లాప్గా అయితే నిలిచింది. ఈ మూవీ తర్వాత రిలీజ్ అయిన మూవీ వచ్చేసి పంజా. ఈ మూవీ కూడా 2011లో అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ అయితే ఫ్లాప్గా అయితే నిలిచింది. ఈ మూవీ పంజా మూవీ తర్వాత రిలీజ్ అయిన మూవీ వచ్చేసి గబ్బర్ సింగ్. ఈ మూవీ అయితే 2012 అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ వచ్చేసి బ్లాక్ బస్టర్ అయింది. ఈ మూవీ చాలా బాగుంటుంది. అలాగే నెక్స్ట్ రిలీజ్ అయిన మూవీ వచ్చేసి కెమెరామెన్ గంగతో రాంబాబు. ఈ మూవీ వచ్చేసి 2011లో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ వచ్చేసి ఫ్లాప్గా అయితే నిలిచింది. ఈ మూవీ తర్వాత రిలీజ్ అయిన మూవీ వచ్చేసి అత్తారింటికి దారైతే. ఈ మూవీ వచ్చేసి 2013లో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ వచ్చేసి ఇండస్ట్రీ హిట్ అయితే కొట్టారు పవన్ కళ్యాణ్ గారు. ఈ మూవీ తర్వాత రిలీజ్ అయిన మూవీ వచ్చేసి గోపాల గోపాల. వెంకటేష్ గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కాంబినేషన్లో అయితే రిలీజ్ అయింది. 2015లో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ అయితే సూపర్ హిట్గా అయితే నిలిచింది. ఈ మూవీ తర్వాత రిలీజ్ అయిన మూవీ వచ్చేసి సర్దార్ గబ్బర్ సింగ్. ఈ మూవీ వచ్చేసి 2016లో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ అయితే డిజాస్టర్గా అయితే నిలిచింది. ఈ మూవీ తర్వాత రిలీజ్ అయిన మూవీ వచ్చేసి కాటమ రైడ్. ఈ మూవీ వచ్చేసి 2017లో అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ వచ్చేసి సూపర్ హిట్గా అయితే నిలిచింది. ఈ మూవీ తర్వాత రిలీజ్ అయిన మూవీ అజ్ఞాతవాస. 2018లో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ వచ్చేసి డిజాస్టర్గా అయితే నిలిచింది. ఫ్యాన్స్ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారు. కాకపోతే ఈ మూవీ ఫైనల్గా రిజల్ట్స్ వచ్చేసి డిజాస్టర్గా అయితే నిలిచింది. ఈ మూవీ తర్వాత రిలీజ్ అయిన మూవీ వచ్చేసి వకీల్ సాబ్. 2021లో అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ అయితే సూపర్ హిట్గా అయితే నిలిచింది. ఈ మూవీ తర్వాత రిలీజ్ అయిన మూవీ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారిది భీమ్లా నాయక్. ఈ మూవీ వచ్చేసి 2022లో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ వచ్చేసి సూపర్ హిట్గా అయితే నిలిచింది. అలాగే నెక్స్ట్ రిలీజ్ అయిన మూవీ వచ్చేసి పవన్ కళ్యాణ్ గారు సాయి తరుణ్ తేజ్ గారు ఇద్దరు కాంబినేషన్లో వచ్చిన మూవీ బ్రో. ఈ మూవీ వచ్చేసి 2023లో అయితే ఈ మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ అయితే యావరేజ్గా అయితే నిలిచింది. ఈ మూవీ తర్వాత రిలీజ్ అయిన మూవీ వచ్చేసి రీసెంట్గానే రిలీజ్ అయింది వీరమల్లు. 2025 రీసెంట్గానే రిలీజ్ అయింది. కాకపోతే ఈ మూవీ అయితే ఫ్లాప్గా అయితే అయింది. ఈ మూవీ తర్వాత రిలీజ్ అయిన మూవీ వచ్చేసి రీసెంట్గానే రిలీజ్ అయింది. అదే ఓజీ మూవీ. ఈ మూవీ మీద పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే స్కై లెవెల్లో ఎక్స్పెక్టెన్స్ అయితే పెట్టుకున్నారు. ఈ మూవీ మీద ఎక్స్పెక్టెన్స్ అయితే యూజ్ లెవెల్లో అయితే ఉండే. దాని తగ్గట్టే ఈ మూవీ అయితే ఉంది. మూవీ అయితే బ్లాక్ బస్టర్ అయితే ఉంది. ఈ మూవీ చాలా బాగుంటుంది. అరాచకం లెవెల్లో అయితే ఈ మూవీ అయితే
ఉంటుంది భయ్య. పవన్ కళ్యాణ్ గారి కెరియర్లోనే బిగ్గెస్ట్ కలెక్షన్ అయితే కొట్టింది ఈ మూవీ. చాలా బాగుంటుంది. ఈ మూవీని చూసిన వాళ్ళు మీకు ఎలా కనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. ఇంతవరకు అయితే పవన్ కళ్యాణ్ గారి ఆల్ మూవీస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ అన్ని చూసేసాము. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆల్ మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏదో కామెంట్ అయితే చేసేసి, అలాగే నెక్స్ట్ ఏ హీరో హిట్స్ అండ్ ఫ్లాప్స్ కావాలో కామెంట్ అయితే చేసి, అయితే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్.